వాస్తవాలు ఒకటొకటి బయటకు వస్తూ ఉన్నాయి గత 2 రోజుల నుంచి కూడా. దాంట్లో క్లియర్ కట్గా ఆ దాడిలో పాల్గొన్నది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు అని చెప్పేసి కూడా స్పష్టంగా బయటపడుతూ ఉన్నది. ఇది రాము నాయక్ అని చెప్పేసి దాంట్లో నిందితుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో దిగిన ఫోటో ఇది. అదేవిధంగా ఇంకొక కార్యకర్త వర్ల హనుమంతు అని చెప్పేసి తను కూడా నిందితుడు ఉన్నటువంటి ఆ ఒక్క దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఊరికి ఊరంతా కూడా పార్టీలకు అతీతంగా తమ భూములు ఇవ్వబోము ఫార్మా విలేజ్కి, ఫార్మా సిటీకి, రేవంత్ రెడ్డి అల్లుడు కోసానికి మేము త్యాగాలు చేయడానికి సిద్ధం లేము అని చెప్పేసి కరాఖండిగా తీర్మానం చేసుకుని గ్రామం అంతా కూడా తిరుగుబాటు చేస్తే తమ వైఫల్యాన్ని కప్పుపిచ్చుకోవడానికి ఈరోజు కేటీఆర్ గారి పైన, మా అక్కడ కొడంగల్కి ప్రాతినిధ్యం వహించినటువంటి మా శాసన సభ్యుడు నరేందర్ రెడ్డి గారి పైన లేనిపోని తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేసి నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో పెట్టిన సంగతిని ఈ సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాను.